మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ బటన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. హలో గైస్, ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి ఏ వెబ్సైట్నైనా ఎడిట్ చేయడం ఎలా అనేది టాపిక్. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది చూసినట్టయితే ఇది నా ఇన్స్టాగ్రామ్. ఇక్కడ 955 ఫాలోవర్స్ ఉన్నారు కదా, వీటిని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రిక్ యూజ్ చేసి. ఇదనే కాదు, ఏ వెబ్సైట్నైనా మనం చేంజ్ చేయొచ్చు. ఎలాంటి చేంజెస్ కావాలంటే అలాంటి చేంజెస్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. ఇది చెప్పే ముందు మీకు ఒకటి చెప్పాలి. మనం ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది టెంపరీగా ఈ వెబ్సైట్ ఫైల్స్ అనేవి మన మెమరీలో స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. అలా వాటిని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి అనేది ఇక్కడ మన రైట్ క్లిక్ ఇచ్చినట్టయితే ఇక్కడ ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ కనిపిస్తుంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఇదంతా ఈ పేజ్ యొక్క కోడింగ్ అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ 955 ఎక్కడ ఉంది, ఇది కూడా 955 ఇక్కడ ఉంది. అలా కాకపోయినా కానీ మీరు ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ప్రెస్ చేస్తే అది మనం క్లిక్ చేసిన దగ్గర ఉన్న మ్యాటర్కి సంబంధించిన కోడింగ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ 955 ఓపెన్ అయింది కదా, ఈ 955ని నేను చూడండి 120M అని చేంజ్ చేశాను. మీరు చూసినట్లయితే చేంజ్ అయిపోయింది. ఇలా మన వెబ్సైట్ ఎక్కడైనా ఈ ఫాలోవర్స్ అనే కాదు, ఏ వెబ్సైట్లో ఎలా అయినా కానీ మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేమ్ ఉంది కదా, నేమ్ ర్యాండమ్గా ఏదో ఎంటర్ చేశాను. ఇలా మనం చాలా చేంజెస్ చేసుకోవచ్చు. అయితే దీన్ని చాలామంది ఇల్లీగల్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్కి మార్క్స్ లిస్ట్ ఎడిట్ చేసి చూపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఇలాంటి వాటికి యూజ్ చేయొద్దు. జస్ట్ ఇలాంటివి కూడా ఉంటాయని తెలుసుకోవడానికే యూజ్ చేయండి. మనం ఇది ఓన్లీ కంప్యూటర్స్కైనా మొబైల్స్కి చేయలేము అంటే అలా కూడా చేయొచ్చు. మొబైల్స్కి చేయడానికి ఇదిగోండి యాప్, ఎడిట్ వెబ్సైట్ అనే యాప్ ఈ ఐకాన్తో ఉంటుంది. ఇది మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. మొబైల్ ఓపెన్ చేసి మీరు ఆ యాప్ ఓపెన్ చేసినట్లయితే ఎలా వస్తుంది. ఏదో ఒకటి సెర్చ్ చేసి చూద్దాం. ఎఫ్బి అని సెర్చ్ చేశాను కదా, యాజ్టీస్కి ఇది బ్రౌజర్లోనే యూజ్ అవుతుంది. ఎందుకంటే మొత్తం వచ్చాయి కదా. ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ క్లిక్ ఇచ్చేసేసి అదర్ చూడండి, ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ నార్మల్ బ్రౌజింగ్ మోడ్కి వెళ్ళాలంటే ఇది మళ్ళీ ఇంకోసారి టైప్ చేస్తే నార్మల్గా వెళ్ళిపోద్ది. అది చేంజెస్ అన్ని మాత్రం అలానే ఉన్నాయి చూడండి. మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేసినట్టయితే మనం ఇది యాజ్ ఇట్ ఈస్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోవడానికి, మనం ఎడిట్ చేసింది స్క్రీన్ షాట్ తీయడానికి యూజ్ అవుతుంది. అలా మనం మొబైల్లో కూడా వెబ్సైట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. నా వీడియోస్ని లైక్ చేయండి. ఈ వీడియోస్పై ఏదైనా కామెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉన్నా, మీకు ఏదైనా కొత్త వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్స్లో నా వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.